హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ చందు మీకోసం మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్ తీసుకొచ్చేసాను. ప్రయోగాత్మక యూనివర్సల్ కాన్సెప్ట్లు క్లిక్ అవ్వాలే కానీ ఆ సినిమాల్ని ప్రపంచంలో ఎక్కడ రిలీజ్ చేసినా కూడా కోట్ల వర్షం కురిపిస్తాయండి. ఇక రీసెంట్గా నాని గారి లేటెస్ట్ మూవీ జెర్సీ, ఇది కూడా యూనివర్సల్ కాన్సెప్ట్తో తెరకెక్కుతుంది కాబట్టి ఇండియాతో పాటు చైనాలో కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని న్యాచురల్ స్టార్ నాని గారు రీసెంట్గా ప్రెస్ మీట్లో కూడా అనౌన్స్ చేశారు. జెర్సీ ట్రైలర్ కానీ టీజర్ కానీ చూస్తే ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుంది అనే భావన సగటు ప్రేక్షకుడికి వచ్చేసింది. ఇక దీంతో మార్కెట్ పరిధిని పెంచుకోవడానికి ఈ నెల 19న ఇటు ఇండియాతో పాటు చైనాలో కూడా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారండి. సో ఇక బేసిక్గా ఇక చైనా విషయానికి వస్తే, అంతకుముందు చైనాలో ఎక్కువ ఇటువంటి యూనివర్సల్ కాన్సెప్ట్ ఉన్న చిత్రాలు అక్కడ కోట్లు కొల్లగొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఎగ్జాంపుల్ సిగరెట్ సూపర్ స్టార్ కానివ్వండి, హిందీ మీడియం సినిమాలు కానివ్వండి, ఇవన్నీ కూడా 50 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన చిత్రాలు. ఒకసారి చైనాలో రిలీజ్ అయిన తర్వాత 600 కోట్ల వరకు ఈ సినిమాలు కలెక్ట్ చేశాయంటే చూసుకోండి, ఇలాంటి సినిమాలకు చైనా ప్రేక్షకులు ఏ విధంగా పట్టం కడతారు. ఇక నెక్స్ట్ స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో వచ్చిన మూవీస్ బాగ్ మిల్కా బాగ్ కానివ్వండి, MS ధోని, మేరీ కోమ్ లాంటి చిత్రాలు ఇక్కడ అంటే భారతీయ ప్రేక్షకుడిని అలరించిన కనెక్టివిటీ లేక చైనాలో రిలీజ్ చేసే సాహసం మనోళ్ళు చేయలేకపోయారు. ఇక నెక్స్ట్ దర్శకధీరుడు రాజమౌళి గారు తెరకెక్కిన బాహుబలి 1, బాహుబలి 2 చిత్రాలు కూడా ఇండియాలో ఉన్న అన్ని ప్రేక్షకుల్ని ఆకట్టుకుని ఇక చైనాలో కూడా ఈ సినిమా రిలీజ్ అయింది. కానీ ఇక్కడ సాధించిన కలెక్షన్స్ చైనాలో సాధించలేకపోయింది బాహుబలి. ఎందుకంటే ఇటువంటి హై టెక్నికల్ మూవీస్ కంటే ఒక ఎమోషనల్ మూవీకి ఎమోషనల్ టచ్ ఉన్న యూనివర్సల్ కాన్సెప్ట్ ఉన్న మూవీస్కే చైనా వాళ్ళు పట్టం కడతారు. ఎగ్జాంపుల్ ఇందాక మనం చెప్పుకున్నట్టు హిందీ మీడియం కానివ్వండి, లేకపోతే సిగరెట్ సూపర్ స్టార్ కానివ్వండి, బజరంగి భాయిజాన్ కానివ్వండి, దంగల్ చిత్రాలు కానివ్వండి, అక్కడ ఎంత పెద్ద హిట్ అయ్యి ఎన్ని కలెక్షన్ సాధించినాయో మనందరికీ తెలిసిందే. సో ఇప్పుడు జెర్సీ కూడా ఇటువంటి యూనివర్సల్ కాన్సెప్ట్తో తెరకెక్కుతున్న మూవీనే కాబట్టి ఖచ్చితంగా చైనా ప్రేక్షకులు ఈ సినిమా వైపు మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయి. కానీ ప్రభాస్ గారి బాహుబలి కలెక్షన్ల కంటే ఈ సినిమా కలెక్షన్స్ చైనాలో ఇంకెంత ఎక్కువ వస్తాయి అనేది ఇక్కడ ప్రశ్న. ఇక నెక్స్ట్ ఇదొక క్రికెట్ నేపథ్యంలో సాగే ఎమోషనల్ స్టోరీ కాబట్టి చైనాలో ఎవరు క్రికెట్ ఆడరు. కానీ ఎమోషనల్ ఉంది కాబట్టి ఈ సినిమాతో ప్రేక్షకుల్ని అంటే చైనా ప్రేక్షకుల్ని నాని గారు ఎంతవరకు ఆకట్టుకుంటారు అనేదే $1 మిలియన్ ప్రశ్న. మరి చూద్దాం, ఒకసారి అక్కడ చైనాలో జెర్సీ రిలీజ్ అయిన తర్వాత సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుంది, లేకపోతే ప్రభాస్ గారి కుదరని కలెక్షన్స్ని నాని గారు సాధిస్తారా? మరి సినిమా రిలీజ్ అయిన తర్వాత మళ్ళీ దాని గురించి మాట్లాడుకుందాం. సో ఈ నెల 19న జెర్సీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. అఫ్కోర్స్ మీరు ట్రైలర్ టీజర్ చూసుంటారు కాబట్టి సినిమాని అందరూ వెళ్ళి చూడాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ రీచేలా షేర్ చేయండి. థ్యాంక్ యూ. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.